క్యారెట్ పరవానం కాసుకుందాం. సేమియాతో కదండి. ఇదిగండి సగ్గుబియ్యం క్యారెట్తో కాంబినేషన్, మంచి కాంబినేషన్, బాగుంటుంది. పరవానం కాసుకుందాం. నేను అందుకని ముందరగానే నానేస్తానండి. నానేస్తే కట్టుగా 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి. అదిగండి 1 స్పూన్ నెయ్యి వేసాను. ఆ నెయ్యిలో 4-5 పలుకులు జీడిపప్పు వేయించుకుందాం. అంటే నిన్న పరవానానికి ఒక అరగంట ముందర నానబెట్టా కదండి. అరగంట ముందర నానబెట్టుకొని నెయ్యిలో ఇవన్నీ వేసుకొని జీడిపప్పులు అవి బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక క్యారెట్తో సూపర్గా ఉంటుందండి నిజంగా. ఇదిగో క్యారెట్ తొమ్మిదికి అసలు నెక్స్ట్ లెవెల్ నిజంగా అండి. ఎంత బాగుంటుందంటే అది మనం రుచి చూస్తేనే దాన్ని అర్థమవుతుంది మనకి, లేకపోతే అర్థం కాదు. ఇవన్నీ కొంచెము సేమియాలు కూడా వేస్తున్నాను. ఈ 2 స్పూన్లు వేసాను. ఇవి కూడా కొంచెం ఎర్రగా వేస్తే చాలు. భలే ఉంటుంది నిజంగా అండి. అసలు సబ్బియ్యము ఈ క్యారెట్తో అసలు ఒక్కసారి స్వీట్ చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. సబ్బియ్యం మట్టికి ఒక అరగంట ముందర నానేసుకున్నారంటే బాగుంటుంది. అదిగోండి ఏగింది. మనం దాన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఆ ఏ గిన్నెలో అయితే మనం వేయించుకున్నామో ఆ గిన్నెలోనే నేను 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. అవి బాగా కాగాలి. నీళ్ళు బాగా తిరుగుతున్నాయి. ఇగో మనం సబ్బియ్యం ఒక అరగంట ముందర నానబెట్టుకుని ఉన్నా కదా, వేసేద్దాం. వేసాక తిప్పుదాం ఒకసారి. ఎమ్మటి ఉడుకుతాయి, చాలా ఫాస్ట్గా ఉడుకుతాయి. ఉడకటం కూడా 2 నిమిషాల్లో ఉడికిపోతాయి. ఎందుకంటే సబ్బియ్యం ముందరగా నానబెట్టుకున్నాం కదా, ఫాస్ట్గా ఉడుకుతాయి. ఇదండి చూడండి, ఎమ్మటి ఉడికిపోతాయి. అసలు మనం ఎంతసేపు వండాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ మనం పౌడర్ని మనం వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. నిజంగా ఎంత బాగుంటుందో తెలుసా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత అండి, 1 స్పూను వేసుకున్నామంటే బాగుంటుంది. అదిగోండి 1 స్పూన్ వేసుకొని కనుక దాంట్లో కొంచెము పాలు యాడ్ చేసుకుందాం. పచ్చి అయినా ఓకే, లేదా కాగబెట్టిన అయినా ఓకే. బాగా తీసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. అదొకటి. నెక్స్ట్ ఇది ఉడికిందండి, మనకి ఉడికింది కాబట్టి ఈ సేమియాలు వేసుకుందాం. ఒకసారి సేమియాలు మొత్తం వేసేసాను. అంతలో మనం ఒక యాలక్కాయ బాగా నలగొట్టుకుందాం. యాలక్కాయ పొడి కూడా వేసేసుకుందాం. ఇంకా అలా ఉడికేటప్పుడే మనం పాలు పోసుకుందాం. 1 గ్లాసు. గ్లాస్ పాలు పోసుకుందాం. చూసారా. నెక్స్ట్ మనం ఇందాకనే మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పొడి వేసుకొని కానీ కొద్దిగా వీటెక్కిన దాకా ఉంచుతాము. కొద్దిగా అంటే పాలు కాసి చల్లార్చిన పాలేను మళ్ళీ కాయబెట్టే బాగుంటుందని చెప్పి వేయాలి కదా ఎటు అని. ఇంకండి ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నా. ఇవి కూడా పోద్దాము. మంచి ఫ్లేవర్ ఇస్తుంది నిజంగా. యాలకులు వేసాను, జీడిపప్పు వేసాను. ఇదిగో చూడండి అసలు ఎంత బాగుంటుందో. ఒకసారి టేస్ట్ చేస్తేనే కదండి ఏదైనా తెలిసేది మనకి. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో ఒకసారి మీకు కనుక వీడియో నచ్చితే ఒక కామెంట్ చేసి ఒక లైక్ చేయరా. మీకు ఇంకా ఏమైనా తెలిసి ఉంటే చెప్పండి, నేను చేస్తాను. తెలియని ఉంటే తెలుసుకోవటమే కదండి మన పని. ఇదిగోండి చూడండి
ఎంత రుచిగా ఉంటుందంటే అందుట్లో ఆ పౌడర్ వేసాను చూడండి, మంచి ఫ్లేవర్ ఇస్తుంది, సూపర్గా ఉంటుందండి అసలు. ఇదిగోండి, నేనైతే అది వేసాను, మీరు ఇంకా ఏమైనా వేస్తారేమో నాకు చెబితే నేను చేసుకుంటాను అలానే. ఇది చూడండి, కలర్ చూడండి ఎలా ఉందో. బెల్లం కూడా కాచి అవన్నీ లేకుండా పీసులు పోసులు శుభ్రంగా వడకట్టుకొని తీసుకుంటున్నాను. అందుకని ఏం కావాలండి చూడండి. పిల్లలు ఎప్పుడన్నా స్వీట్ అడిగారంటే ఎంత 5 నిమిషాల్లో పని అండి. 5 నిమిషాలు మనం చేసి పక్కన పెట్టేయచ్చు, అంత బాగుంటుంది. గిన్నెలో పోసుకుందాం. ఓకే, చూడండి. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా ప్లీజ్ అండి. టేస్ట్ చేస్తే ఏమన్నా కాలిపోతుంది.